అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని ప్రభువా, మరి నన్ను మీ యొక్క కృపలో, మీ యొక్క దయలో భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి నైనా మరి నన్ను సరైనటువంటి రీతిలో నన్ను మీరు నడిపించమని విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా తండ్రి మరి వారికి కావాల్సినటువంటి శక్తిని దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి మరి ఈ యొక్క ప్రార్థన టీవీని తండ్రి, ఈ యొక్క ఛానల్ని కూడా మీరు బలపరిచి ఆశీర్వదించమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ మరొకమారు తండ్రి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను కూడా బలపరచమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మరొకమారు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కొద్ది వారాలుగా మనము దేవుని రాజ్యము అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా వారాలుగా మనం యొక్క దేవుని రాజ్యం అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని రాజ్యము అనేటటువంటి అంశం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం మామూలుగా బైబిల్లో జరిగినటువంటి గొప్ప మేళ్ళల గురించి, కార్యాల గురించి, దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నారు. మంచిదే. దాంతోపాటుగా నా వంతుగా నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతో గడిచిన కొన్ని వారాలుగా నేను ఈ యొక్క సబ్జెక్ట్ని నేను చెప్తూ వస్తున్నాను. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఎందుకంటే దేవుని రాజ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాస్త స్పీడ్గా ఈరోజు వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువ వచనాలు నేను ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనందరికీ తెలుసు. ఆ వచనాన్ని నేను డైరెక్ట్ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యమును నీతిని రాజ్యమును కాదు, రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆ మాట మనందరికీ తెలుసు. అలాగే మత్తయి సువార్తలోనే ఒకసారి మనం కనుక గమనించినట్లయితే 16వ అధ్యాయం చదువుకునే ముందు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకుని మనం వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆయన శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పోయినసారి కూడా నేను ఈ వచనం గురించి నేను మీతో మాట్లాడాను. పరలోక రాజ్య మర్మాలు అందరికీ అర్థం కావు. మీరు ఒకసారి సమయం ఉన్నప్పుడు 13వ అధ్యాయం మొత్తం ప్రారంభం నుంచి చదువుకుంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మీకు క్లుప్తంగా. అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్య మర్మాలు చెప్తూ ఉన్నప్పుడు ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు అక్కడికి ఉన్నటువంటి జనసమూహంతో మాట్లాడిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇలాగా పరలోక రాజ్య మర్మాల గురించి ఇలా క్లుప్తంగా మాట్లాడారంటే వారికి అర్థం కాదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వారికి అవ్వదు, మీకు నేను చెప్తానని అక్కడి నుంచి ఆయన మొత్తం క్లియర్గా పరలోక రాజ్య మర్మాల గురించి, అంటే పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి ఆ 13వ అధ్యాయం మొత్తం కూడా వివరణ ఇస్తారు యేసుక్రీస్తు ప్రభు. కాస్త క్లియర్గా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. అంటే ఆరిజిన్ కూడా చెప్పబోతున్నాను. రాజ్యానికి సంబంధించినటువంటి ఆరిజిన్ కూడా నేను చెప్పబోతున్నాను. కాసేపు శ్రద్ధ ఉంచి ఈ యొక్క వాక్యాన్ని వినాలని మీ అందరినీ నేను మనవి చేసుకుంటున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 13వ వచనం నేను చదువుతున్నాను.
ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తారు యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనం గురించి మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతుంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. దేవుని రాజ్యం గురించి చెప్తుంటే వారికి అనుకూలమైనటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తి దేవుని రాజ్యం గురించి ఎలా చెప్తున్నాడు కదా, మీరు దీని గురించి వివరించండి అనగానే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఉన్నదంటే, నేను ఈ మధ్య ఒక కుటుంబాన్ని కలిశాను, క్రైస్తవ కుటుంబాన్ని కలిసి మాట్లాడుతుంటే ఆ కుటుంబంలో నేను దగ్గర 3 సార్లు వారిని కలిశానండి. 3 సార్లలో ఒక్కసారి కూడా దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే పరిశుద్ధాత్ముడు అనే పదము వారి నోట్లో నుంచి రాలేదండి. వారి నోట్లో నుంచి వచ్చిన పదం ఏంటో తెలుసా? మా అయ్యగారు నోరెత్తితే మా అయ్యగారు, అయ్యా మా అయ్యగారు ఏం చెప్తే కదేనయ్యా, మా అయ్యగారు ఏం చెప్తే అదేనయ్యా. సేవకుడా గుర్తుపెట్టుకో, దేవుని కంటే నువ్వు అధికముగా హెచ్చింపబడాలని నటిస్తున్నావేమో జ్ఞాపకం పెట్టుకో. దేవుని కంటే ఎక్కువగా హెచ్చింపబడాలని నువ్వు చేసే నటన మనుషులు లేకపోతే అమాయకులుగా ఉండేటటువంటి క్రైస్తవులు గ్రహింపలేరేమో, కానీ నీ హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. జాగ్రత్త, నటిస్తున్నారేమో చాలామంది క్రైస్తవులు. సంఘాన్ని కాపాడుకోవటం కోసం మీరు వారి దగ్గర చాలా వినయంగా నటిస్తున్నారేమో. అవసరం లేదండి. దేవుణ్ణి మనం మహిమపరచాలి, అంతేగాని పూర్తిగా దేవుణ్ణి పక్కన పెట్టేసి మిమ్మల్ని మహిమపరుచుకునేటటువంటి నటన ప్రజల ముందు చేయకండి దయచేసి. అది దేవుని చిత్తం కాదండి, అది దేవుని చిత్తం కాదు. వాక్యాన్ని బోధించండి. వాక్యం ఎవరికి తెలుసండి? ఈరోజు అడుగుతున్నా, మాట్లాడదాం ఈరోజు వచనాలు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ, ముఖ్యంగా 13 నుంచి 15 వచనాలు చెప్పారు కదా, దేవుని రాజ్య మర్మాలు వారికి అర్థం కాదు అని. దేవుని రాజ్య మర్మాలు మీరు మీ స్థానిక సంఘాల్లో చెప్పుకోగలిగేటటువంటి స్థితిలో మీరున్నారా? పోనీ మీ స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి అయ్యగారు చెప్పేటటువంటి వచనాలు ఎప్పుడైనా మీరు విన్నారా? దేవుని రాజ్యాలు అంటే 100 రాజ్యాలు ఉండవండి, 1000 రాజ్యాలు ఉండవు, 1,00,000 రాజ్యాలు ఉండవు, ఒక్కటే రాజ్యం ఉంటుంది. దేవుని రాజ్యం అంటే ఒక్కటే ఉంటుందండి. 1,00,000 పేర్లు ఉండవు దేవుని రాజ్యాలకి, 1000 పేర్లు ఉండవు, 1000 పద్ధతులు ఉండవు, 1000 రాజ్యాంగాలు ఉండవు. ఒకటే బైబిల్ ఉంటుంది, ఒకటే దేవుడు ఉంటాడు మనకి, ఒకటే పద్ధతి ఉంటుంది, ఒకటే రాజ్యం ఉంటుంది, ఒకటే సంఘం ఉంటుంది. ఇవి చెప్పకుండా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు? ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? క్రైస్తవులు వాళ్ళకి తెలియదు కదా. అమాయకమైనటువంటి క్రైస్తవులకి మీ నటనని వారు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారేమో. కాస్త కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నానేమో, దయచేసి క్షమించండి. ఎందుకంటానంటే బయట చూస్తుంటేనండి దేవుని కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు వారి ముందు కనపరుచుకుంటున్నారు. చాలా కష్టంగా అనిపించింది నా మనసుకి. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దయచేసి అలా చేయకండి, అలా వద్దు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 18వ వచనం నేను మీకు ఒకసారి చెప్తున్నానండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము, ఇది జాగ్రత్తగా వినండి, చాలా సీరియస్గా వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినాయి మీకు, ఇంకా రాజ్యం గురించి గ్రహింపలా, రాజ్యం గురించి తెలియట్లా, రాజ్యం అంటే ఏంటో తెలియట్లా. ఒకటే తెలుసు, రాజ్యం అంటే దేవుని రాజ్యం, పైన పరలోక రాజ్యం, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పరలోక రాజ్యం అదే అనుకుంటున్నారు. అందుకే పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చింది కాక ఇంకా చేస్తున్నాం ప్రార్థన మనం. అంటే ఇంకా దేవుని రాజ్యం రావాలని, రాలేదని మీరు అనుకుంటున్నారు, రాలేదని మీ పాస్టర్ గారు అనుకుంటున్నారు, కానీ వచ్చిందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చాలా చోట్ల చెప్పారు, దేవుని రాజ్యం మీ మధ్య ఉంది, దేవుని రాజ్యం అక్కడ ఎక్కడ కలదని చెప్పడానికి లేదు, దేవుని రాజ్యం మీ మధ్య ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు.
రాజ్యం అంటే సంఘమే, సంఘమే దేవుని రాజ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనం ఒక్కసారి కనుక మీరు చదివితే, దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఈ త్రోవ పక్కన విత్తబడిన వాడికి ఏమవుద్దంటే, దేవుని రాజ్యానికి నాలాంటి వాళ్ళు సహోదరులు 100 మంది వాక్యం చెప్పినా సరే, 1000 సార్లు వాక్యం చెప్పినా సరే, లక్షల సార్లు మీరు వాక్యం విన్నా సరే, రాజ్యం గురించి మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కండిషన్, వినని వారి యొక్క కండిషన్ దేవుడు అక్కడ రాయించాడు బైబిల్లో చక్కగా. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అంటే ఇంతవరకు మీ సంఘాల్లో, ఇంతవరకు మీ జీవితంలో మీరు ఇంతవరకు రాజ్యం గురించి విని కూడా అర్థం చేసుకోలేదంటే, చెప్పలేదు అంటే, ఇట్ మీన్స్ దట్ మీ మనసులో వెత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోయాడని అర్థం. చాలా సీరియస్గా ఉంటుంది వాక్యం అంటే, అంత ఈజీ కాదు. మరొక వచనం చదువుకున్నాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనెరవు. సంఘము ఎవరిది అంటే మా అయ్యగారిది అంటాం, మా అయ్యగారిది. కానీ బైబిల్లో అలా లేదు. ఈ బండ మీద, బండ అంటే క్రీస్తు ప్రభు సాదృశ్యము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనెరవు. ఆయన కట్టిన సంఘానికి చాలా శ్రేష్టమైనది ఇది. ఆయన కట్టినటువంటి సంఘము, క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము శ్రేష్టమైన సంఘము. అఫ్కోర్స్ మీరు క్రీస్తు సంఘం అంటే ఒప్పుకోరు కదా, అది దాన్ని అసహించుకుంటారు కదా, చాలామంది దుర్భాషలు ఆడతారు కదా, చెడుగా మాట్లాడతారు కదా. కానీ మీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ముందుకెళ్దాం. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువరేరవని నేను మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఒక పెద్ద పాస్టర్ గారిని నేను అడిగా ఒకసారి, అయ్యా పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఏంటని అడిగా. ఏమో బ్రదర్ నేను స్టడీ చేయలేదు అన్నాడు ఆయన. అయిపోయింది అంతే, సింపుల్, 1 word ఆన్సర్. పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఏంటి బ్రదర్ అని అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నాను నేను. ఏమో బ్రదర్ నేను ఎప్పుడు స్టడీ చేయలేదు అన్నాడు. సింపుల్, అయిపోయింది, 1 word ఆన్సర్. నా పక్కన వాళ్ళందరూ అదేంటి చాలా పెద్ద దైవజనుడు అంటారు కదా అతన్ని, మరి అదేంటి చిన్న వర్డ్ దీనికి ఆన్సర్ చెప్పలేకపోయాడంటే అంతే. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం అది. దుష్టుడు అతని మనసులో పడినవి కూడా ఎత్తుకుపోతాడు. మీరు దేవుని రాజ్యం గురించి కూడా విని ఇంతవరకు మీరు తెలుసుకోలేదంటే దుష్టుడు మీలో పడిన వాక్యాన్ని ఎప్పుడో ఎత్తుకుపోయాడని అర్థం. అందుకే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా మీకు రాజ్యం గురించి అర్థం కావట్లా. మనకు కనిపించేదంటే అయ్యగారే కదండి. మనకు కనిపించేది బైబిల్ కనిపించదు, దేవుడు కనిపించడు, క్రీస్తు ప్రభు కనిపించడు, పరిశుద్ధాత్ముడు కనిపించడు. మన కళ్ళ ముందు అయ్యగారే కనిపిస్తారు. మొన్న ఒక గొప్ప అయ్యగారు ఒక మాట చెప్తున్నాడండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంట సినిమా పాటల్లాగా ఉంటాయంట. క్రైస్తవ్యం ఎడిపోతుందంటే చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. అరటిపండు తింటే పిల్లలు పుడతారని చెప్తున్నాడు ఒక ఆయన. కుక్కపిల్ల ఇంట్లో ఆ కుక్కపిల్ల పేరు మీద కూడా దశంభాగం తీసుకోమన్నాడు ఒక ఆయన. దీనికి ప్రాబ్లం ఏంటంటే బైబిల్ చదవకపోవటం, బైబిల్ మీద శ్రద్ధ లేకపోవటం, బైబిల్లో ఉన్న విషయాలు తెలియకపోవటం, బైబిల్ని ఎప్పుడూ కూడా నేర్చుకోకపోవటం. ఒక మాట మాట్లాడతారు అందరూ. మొన్న ఒక అయ్యగారిని కలిశాను నేను. నాకు దేవుని దగ్గర కూర్చుంటే నేర్పించేస్తాడని అంటాడు. దేవుని దగ్గర కూర్చుంటే నేర్పించేస్తాడా? ఎక్కడ కూర్చుంటావు? దేవుడు ఎక్కడ ఉంటాడు? పర్టికులర్గా ఏదైనా ఒక ఏరియాలో ఉంటాడా దేవుడు కూర్చుంటే నేర్పించడానికి? కోచింగ్ సెంటర్ లాగా ఏమైనా పెడతాడా దేవుడు? మరి బైబిల్ ఎందుకు ఇచ్చాడు నీకు? కొన్ని వందల వేల మంది హతసాక్షులైతే కానీ ఈ బైబిల్ మన చేతికి వచ్చింది కదా. అంత డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నారు కదా, దేవుని దగ్గర కూర్చుంటే వచ్చేస్తుంది నాకని. మరి వచనాలన్నిటికీ అర్థం చెప్పాలి. ప్రియమైనటువంటి దైవజనులారా, కోపం లేదు నాకు మీ మీద, కానీ తెలియకపోతే నేర్చుకోవాలి. బైబిల్ తెలియకపోతే నేర్చుకోవాలి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కడతాను అనలేదండి, నా సంఘమును కట్టుదును. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది బైబిల్. మనం కన్ఫ్యూజ్ అవుతుంది కదా, బైబిల్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరత కూడా ఏం లేదు. 16వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చదివితే,
ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడనని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది చూస్తారన్నాడు అంతే. మరణము రుచి చూడక మునిపే, అంటే చనిపోక మునిపే. 2026 కాదు, 2026 జనవరి కాదు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏంటి? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చూస్తారంటే ఏంటి? వీటికి అర్థం ఏంటనగానే మళ్ళీ వెళ్తారు అయ్యగారి దగ్గరికి. ఆయన చెప్తున్నాడు కదా, దానికి క్వైట్ ఆపోజిట్గా వింటే మనసు సంతోషపడుతుంది. మీ మనసు సంతోషపడాలంటే వాక్యానికి విరుద్ధంగా మీ అయ్యగారు ఒక చిరునవ్వు నవ్వి చెప్తే మీకు అర్థమవుద్దా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఏంటి మరి? సంఘస్థాపన కాదా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఏంటి? సంఘస్థాపన కాదా? తాళపు చెవులు అంటే ఏంటి? పేతురు ప్రార్థన కాదా? పరలోక రాజ్యం తాళపు చెవులు అంటే పేతురు ప్రార్థన. ఆయన ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని అర్థం. ఆ తర్వాతే కదండి సంఘం ప్రారంభించబడింది. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో మీకు తెలుసు. శిష్యులు ఎలా విస్తరించారో మీకు తెలుసు. ఇంటింటా కూడుకున్నారని తెలుసు. ప్రతిరోజు ప్రభు బల తీసుకున్నారని తెలుసు. తర్వాత దాన్ని ఆదివారానికి మార్చారని తెలుసు. ప్రతి ఆదివారం తీసుకోవాలని తెలుసు. సంఘానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేది తెలుసు, కానీ పాటించరు. అయ్యగారు చెప్పాలి. అమ్మగారికి పని ఎక్కువ అయిపోతుందండి ప్రతి ఆదివారం అంటే. అందుకే నెలకు ఒకసారి పెడతారు అమ్మగారు. ఎవరు అంత ఈజీగా తీసుకోవద్దు. బైబిల్ అంటే ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇమీడియట్గా ఏం జరగదు. ఇమీడియట్గా అపోస్తలులు ఉన్నప్పుడు జరిగింది అననీయ సప్పీరాకి, ఇలా చాలామందికి జరిగింది. ఇప్పుడు లేదు అట్లా. కొంచెం కృపాకాలం కదా, కొంచెం వెయిట్ చేస్తాడు దేవుడు. బట్ తీర్పు ఉంటుంది, తీర్పు లేకుండా ఉండదు. దేవుని సంఘం ప్రారంభించబడింది. దేవుని సంఘం ప్రారంభించబడింది అనడానికి పాత నిబంధనలో కూడా మనకు చాలా విషయాలు ఉంటాయి, కొత్త నిబంధనలో కూడా ఉంటాయి. బైబిల్ చదవాలి కదా, అసలు చదివితే తెలుస్తుంది. చదువుకోక నూరికి ఆదివారం వెళ్తే ఎట్లా? మిగిలిన సమయం అంతా మనం సెల్ ఫోన్లు చూసుకుంటా, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటా, ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటా, ఆఫీస్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటా. ఇది కాదు. బైబిల్ ఉంది, దేవుని జీవగ్రంథం ఉంది మన చేతుల్లో, చదవాలి. ఆ చదవకపోతే ఎట్లా? మనము కన్నులు లేని వారం కాదు కదా, కళ్ళు ఉన్నాయి కదా, సమయం కూడా ఉంది కదా. ఆదివారం వెళ్ళొస్తే బైబిల్ తర్వాత దానిలోంచి సెల్ఫ్లో నుంచి తీయమ్మలి, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు. దుమ్ము పడిపోతే ఇట్లా కొట్టుకుని దుమ్ము దులిపేసేసి మళ్ళీ తీసుకురావటం. ఆదివారం వెళ్తున్నామంటే ఆ రోజు చెప్పింది మధ్యలో ఎప్పుడైనా చదువుకోవాలి కదా, ఒకసారైనా దాన్ని స్టడీ చేయాలి కదా. క్రైస్తవుడు అంటే రోషం కలిగి ఉండాలి, క్రైస్తవుడు అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని ఇంట్లో భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. ఆదివారం 1 hour 2 hours వెళ్ళొచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటే కాదు, చాలా పని ఉంది. అసలు దేవుని రాజ్యం గురించి మొట్టమొదటి తెలుసుకోవాల్సిందే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం గురించి తెలుసుకోకుండానే ప్రవక్తలు ఉన్నారు మన దేశంలో. దేవుని రాజ్యం గురించి చెప్పలేని వాళ్ళు కూడా ప్రవక్తలు ఉన్నారంట. ప్రవక్తలు, నేను ప్రవక్తని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. మరి ప్రవక్తలకు మరి వచనాలు తెలియదు కదా, తెలియదు. మరి ఎందుకు తెలియలేదంటే కదండి తెలియదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. అట్లా కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ స్ట్రాంగ్. బైబిల్లో ఉన్న ప్రతి విషయం తెలుసుకోవాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. బైబిల్ చాలా విషయాలు ఉన్నాయి, మనకేం తెలుసు? చదువుకోకపోతే ఎట్లా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంతం గురించి చెప్పేస్తున్నారు అందరూ. మొన్నటిదాకా కొంతమంది చెప్పారు 2000 సంవత్సరాలు అంతం వచ్చేస్తుందని. 2000 సంవత్సరాలు అంతం వచ్చేస్తుందని చెప్పారు చాలామంది ప్రవక్తలు చెప్పారు. కొన్ని సంఘాలు కూడా చెప్పినాయి. తర్వాత క్షమాపణ కోరారు వాళ్ళు, మేము చెప్పింది తప్పు అని. ఈ మధ్య ఏదో చెప్తున్నారు, ఇజ్రాయెల్ యుద్ధం జరగగానే చెప్పేస్తున్నారు అంతం వచ్చేస్తుందని. ఏదో ఎర్రని పెయ్యి అంటున్నారు, 3వ మందిరం అంటున్నారు. తెలియక వివిధ రకాలైనటువంటి బోధలు అని చెప్పుకున్నాం కదా మొదట్లో మనం అపోస్తుల కార్యాలు మాట్లాడుకునేటప్పుడు. వివిధ రకాలైనటువంటి బోధలు, చాలా బోధలు వచ్చేసాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈ రాజ్య సువార్త సకల జనులకు తెలియబడవలెను, ఆ తర్వాత అంతం వస్తుంది. సకల జనులకు తెలియాలంటే ఎంత పని చేయాలి? బైబిల్ అసలు ముందు మనం చదవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత తెలియజేయాలి. ముందు మనకేమొచ్చు? మనకు రాదు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం కూడా ఒకసారి చదువుదామా? 12వ అధ్యాయము 28వ వచనము. 12వ అధ్యాయము 28వ వచనము. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నడలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. పరలోక ప్రార్థన చేసేవాళ్ళ గురించి చెప్తున్నా. దేవుని రాజ్యము వచ్చి ఉన్నది. మరి మీ ప్రవక్త చెప్పలేదా మీకు? ఈ వచనం మీ ప్రవక్త చెప్పలేదా? మీ అయ్యగారు చెప్పలేదా?
ఇంకా స్థానిక సంఘాల్లో పరలోక ప్రార్థన చేస్తారంటే అది వచ్చేసిందమ్మా, చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా అపోస్తులు చేయలేదమ్మా తర్వాత అని చెప్పలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అట్లా తీసుకోకూడదు. దేవుని వాక్యం అంటే అంత ఈజీ కాదండి. దేవుని వాక్యం అంటే ఈజీ కాదు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుకోవాలి. 7వ అధ్యాయము కుదిరితే 6వ అధ్యాయం కూడా చదవండి, లేకపోతే 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకోండి. ప్రజెంట్ చాలు. ఇందులో యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగర్యందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పంపి, నేను దేవద్రా మానుతో కట్టిన నగర్యందు వాసం చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నది అని అంటాడు. విజయం ఇచ్చేది యెహోవా దేవుడే కదా? విజయం ఇచ్చేది యెహోవా దేవుడే కదా? మరి ఇక్కడ రాజు గారు దావీదు గారు ఆయన ఏమనుకుంటున్నాడంటే, దేవుడు డేరాలో ఉంటున్నాడు, నేనేమో నగర్లో ఉంటున్నాను, దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి దీనిలో ఉంటున్నాను. అక్కడ ప్రారంభమైంది సంఘానికి సంబంధించినటువంటి మాట, సంఘానికి సంబంధించినటువంటి ఆరిజిన్ అక్కడ ప్రారంభమైంది. ఆశ్చర్యంగా ఉందా? ఇదే నిజం. ప్రూఫ్స్ కావాలా? 13వ వచనం మీరు చదవండి, సమయం లేదు కదా, ఉన్నత దానిలో నేను స్పీడ్కి వెళ్తున్నా, మీరు కాస్త చదువుకోండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిశ్చయముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎప్పుడైనా చర్చెస్లో ఈ వచనం గురించి మీరు డిస్కస్ చేశారా? నా కోరిక బైబిల్ కాలేజ్ పెట్టాలని నా కోరిక. ప్రార్థన చేయండి. ఈ వచనాలు ఎవరు చెప్పరు, డెఫినెట్గా మీకు చెప్పరు ఈ వచనాలు. నాతాను పిలిపించి దావీదు ఇది నుంచి మాట్లాడిన తర్వాత యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఒక మందిరము అంటాడు. ఏంటి ఆ మందిరం గురించి, ఏంటి ఆ స్పెసిఫికేషన్ ఏంటంటే, దీని రిలేటెడ్ వచనాలు నేను మీకు కీర్తనల గ్రంథంలో చూపిస్తా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. 35వ వచనం, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు. అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉందని అడగొచ్చు మనం. సింహాసనం ఎక్కడో, అసలు ఇప్పుడు రాజ్య పరిపాలన లేదు కదా, అంటే రాజ్యాలు లేవు కదా, ప్రజాస్వామ్యం అయిపోయింది కదా, ఓటింగ్ సిస్టమ్ అయిపోయింది కదా. మరి అతని సింహాసనం నిరంతరం ఉండంటే ఎక్కడుంది? ఇప్పుడు లేదు కదా ఇజ్రాయెల్లో. మరి ఎందుకు పరిశుద్ధాత్ముడు కీర్తనల గ్రంథంలో కూడా దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు రాశాడు? చూడండి 36వ వచనము, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేస్తుని, దావీదుతో నేను అబద్ధమాడను అంటాడు. దావీదుతో నేను అబద్ధమాడను, అతని సింహాసనం ఇప్పుడు స్థిరపరుస్తాను నేను. సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం ఉంటుంది. మరి ఎక్కడుంది? ఎక్కడ ఆ సింహాసనం? ఎక్కడ? కీర్తన గ్రంథము 132వ అధ్యాయంలో 10వ వచనము, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. అందులోనే చివరి వచనంలో, వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని. వారి కుమారులు కూడా. మరి నెక్స్ట్ జనరేషన్స్ లేవు కదా, సింహాసనము ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నా మీకు. రాజ్యము అనగానే యేసుక్రీస్తు ప్రభువుని కూడా యూదులు మరి రాజు వస్తాడు అనుకుంటున్నారు. రాజు అంటే ఫిజికల్ కింగ్ కాదు, ఫిజికల్ కింగ్డమ్ కాదు, రాజ్యము, పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఒక దేశంలో జరుగుద్ది, ఒక రాష్ట్రంలో జరుగుద్ది. మరి క్రైస్తవుల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుతుంది. సంఘంలో జరగాలి. బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధుడు. బాప్తిస్మం పొందిన పరిశుద్ధుడు బాప్తిస్మం పొందిన వెంటనే ఏమవుతుంది? ఆత్మను పొందుకుంటాం. ఆత్మను పొందుకుంటాం అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించుకోవాలి? విడివిడిగా ఆరాధిస్తామా?
సంఘముగా కూడుకుని ఆరాధిస్తాం. సంఘముగా కూడుకుని ఆరాధించినప్పుడు ఆ సంఘాన్ని రాజ్యముగా దేవుడు పిలుస్తున్నాడు. ఆ సంఘము క్రీస్తుది, మనుషులది కాదు. మనుషులు ప్రాణం పెట్ల, క్రీస్తుది. అక్కడ క్రీస్తు యొక్క రాజ్యము నడుస్తుంది. దానికి ఒక రాజ్యాంగం ఉంది. బైబిలే దేవుని యొక్క రాజ్యాంగము. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దేవుని చిత్తం ఉంటుంది. నేను ఇంకా మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. హగ్గై ఉంది, జకర్యా ఉంది. సమయం అయిపోయింది. అది నేను ముందే అనుకున్నాను ఇంత సమయం అవ్వదని. ఎక్కడైతే మనం కంటిన్యూషన్ ఆపుతున్నామో నెక్స్ట్ వీక్ అదే కంటిన్యూషన్ని మనం అక్కడి నుంచి మరలా మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వారము వచ్చే వారము ఖచ్చితంగా ఈ వాక్యాలు వినండి. మరింత క్లారిటీ మీకు ఇంకా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అనేక విషయాలు మీకు చెప్పడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. క్రైస్తవులు ఒక చోట కూడుకోవడం, ఒక సహవాసము, ఒక సంఘము కావాలి. ఆ సంఘానికి సంబంధించినటువంటి ప్రణాళిక దేవునికి ఉంది. ప్రవచనాలు కూడా దేవునికి ఉన్నాయి. ఆ ప్రవచనాలే మీరు సమూయేల్లో చూడొచ్చు, యెషయాలో చూడొచ్చు, జకర్యాలో చూడొచ్చు, హగ్గైలో చూడొచ్చు, ఇర్మియాలో చూడొచ్చు, అన్ని చోట్ల చూడొచ్చు. మీకు ఆ ప్రవచనం ఉంది. దేవుని క్రీస్తు సంఘం గురించి ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ మనం చదువుకుందాం, సమయాన్ని కేటాయిద్దాం. కొంచెం హార్ష్గా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే బయట పరిస్థితులు చూస్తుంటే మనసు బాధ కలుగుతుంది. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం పొందేటటువంటి ఈ సేవకులను చూస్తుంటే కొంచెం మనసు కష్టంగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు అవి రాసినప్పుడు పుట్టనోడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా కాదు. ప్రేమ కలిగి ఉండాలి. తప్పు చేస్తే చెప్పాలి, ఖండించాలి. వాక్యాన్ని ఖండించడం తప్పేం లేదు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఖండించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోతే మరింతగా వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. సో వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మా గురించి, మా సేవ గురించి ప్రార్థన చేయండి. మా ఉద్యోగాల నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. సో ఖచ్చితంగా వచ్చే వారం మరలా మనందరం కలుసుకుందాం. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క ప్రార్థనా టీవీ ద్వారా తండ్రి నాయన, మరి నేను ఏదైతే ఈ యొక్క వాక్యాన్ని బోధించానో తండ్రి, మరి యొక్క వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నిలిపి ఉంచమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. తండ్రి నాయన, వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని నిలిపి ఉంచండి. ప్రారంభంలో మేము మాట్లాడుకున్నట్టుగా తండ్రి, పక్షులు ఆ అపవాది తండ్రి ఆ యొక్క విత్తనాలను ఎత్తుకొని పోకుండా, రాజ్యం గురించి మాట్లాడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా వారి హృదయాల్లో నాటమని విజ్ఞాపన చేసుకున్నాం. దేవుని రాజ్యమే ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకునేలాగా తండ్రి వారి యొక్క మనసులో తిప్పమని, వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తిని వారికి దయచేయమని విజ్ఞాపన చేసుకున్నాం. ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ కృపలో మీదేలా భద్రపరచుకుని మనం ప్రాధేయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.